ప్రత్యర్థి జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్కు ఆహ్వానించడంతో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేసింది. ఫ్లాట్ పిచ్పై 190 పరుగులు చేసింది. ఒక రకంగా ఈ మైదానంపై ఇది ఛేదించగలిగే లక్ష్యమే. పైగా క్రితం మ్యాచ్లో ముంబై విధించిన 200 టార్గెట్ను అయ్యర్ జట్టు ఫినిష్ చేసింది. మరీ ముఖ్యంగా అయ్యర్ భీకరమైన ఫామ్లో ఉన్నాడు. దీనికి తోడు ఓపెనర్లు ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్యా, జోస్ ఇంగ్లిష్, శ్రేయస్ అయ్యర్, లివింగ్స్టోన్, నెహల్ వదేరా, శశాంక్ సింగ్ వంటి వారు ఉండడంతో ఈ లక్ష్యాన్ని ఛేదించడం సులువు అని అందరూ అనుకున్నారు. పంజాబ్ ఓపెనర్లు కూడా ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఏమాత్రం భయం లేకుండా పరుగులు తీశారు. దీంతో పంజాబ్ విజయం ఖాయమని అందరూ అనుకున్నారు. ఎప్పుడైతే బెంగళూరు కెప్టెన్ పాటిదార్ హేజిల్ వుడ్ ను రంగంలోకి దింపాడో అప్పుడే మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఆర్యా 24 ను అవుట్ చేశాడు. సాల్ట్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు అతడు అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కృణాల్ పాండ్యా ఒక్కసారిగా రెచ్చిపోయాడు. ప్రభ్సిమ్రాన్ సింగ్ 26, ఇంగ్లిష్ 39ని అవుట్ చేయడంతో ఒక్కసారిగా పంజాబ్ ఒత్తిడిలో పడిపోయింది. ఈ దశలో వచ్చిన కెప్టెన్ అయ్యర్ ఒక పరుగు మాత్రమే చేసి షెపర్డ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ బెంగళూరు వైపు మళ్లిపోయింది. నెహాల్ వదేరా 15 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో అవుట్ కావడంతో ఇక మ్యాచ్ బెంగళూరుదే అని తేలిపోయింది. చివర్లో శశాంక్ సింగ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నప్పటికీ ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించాడు. మొత్తంగా బెంగళూరు 6 పరుగుల తేడాతో విజయం సాధించి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది.